ఓకేనా? దేవునికి స్తోత్రం. మీ అందరికీ ప్రభు పేరటి వందనాలు. రండి, న్యాయాధిపతుల గ్రంథము 8-9 అధ్యాయాలు ధ్యానం చేసుకుందాం. గిద్యోను ఇశ్రాయేలు ప్రజలను 40 సంవత్సరములు పరిపాలిస్తూ ఉండేవాడు. 40 సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఇశ్రాయేలు దేశం నెమ్మదిగా ఉంది. దేవుడు ఒక న్యాయాధిపతిని తీసుకుని వచ్చి 40 సంవత్సరాల దేశాన్ని అప్పగించినప్పుడు ఆ దేశం అంతా కూడా నెమ్మదిగా ఉంది. అయితే గిద్యోను బంగారంతో తీసుకొని ఒక ఏఫోదును తయారు చేసుకుని ఒప్రా పట్టణంలో దాన్ని ఉంచితే అక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు అది ఏఫోదుకి వాళ్ళు దండం పెడుతూ ఉండేవారు, వ్యభిచరించారు. అక్కడికి పోయి దాన్ని అనుసరించి వ్యభిచారులయ్యే. చూడండి, ఒక రాజు ఒక వస్తువును తయారు చేసి గుర్తుగా ఉంచితే ఆ గుర్తుకి ప్రజలందరూ కూడా మరి దానికి నామాలు పెట్టి, బొట్లు పెట్టి, ప్రార్థన చేసి, ఉపవాసాలు ఉండి, గీతలు, నాట్యము అంతా హంగామా చేస్తూ దేవునికి చెందవలసినటువంటి మహిమ ఈ యొక్క ఏఫోదుకి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే ఏఫోదుకి వాళ్ళు ఆరాధిస్తున్నారో అదే మరి గిద్యోను ఇంటి వారికి ఉరిగా మారిపోయింది. ఇశ్రాయేలులందరూ కూడా తప్పిపోయారు. వాళ్ళు అనపబడిన తరువాత వాళ్ళు తలలు ఎత్తుకోలేకపోయారు. ఎందుకంటే వారు భయంకర స్థితిలోకి వెళ్ళిపోయారు. అయితే ఈ గిద్యోనికి అనేక మంది భార్యలు ఉన్నారు, ఆయనకి 70 మంది కుమారులు ఉన్నారు. వీళ్ళు కాకుండా అతనికి ఒక ఉపపత్ని ఉన్నది. ఆమెకి ఒక కుమారుడు ఉన్నాడు. అతని పేరు అబీమెలెకు. అబీమెలెకు అనే కుమారుడు తన ఒక ఉపపత్ని పుట్టాడు. తన సొంత భార్యలు అనేక మంది ఉంటే వాళ్ళకి 70 మంది పిల్లలు పుట్టారు. అయితే గిద్యోను చనిపోయిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా శత్రువుల చేతిలోని తమ్మును విడిపించిన తమ దేవుడు యెహోవాను జ్ఞాపకం చేసుకోక గిద్యోను చనిపోయిన వెంటనే ప్రజలందరూ కూడా మరి విగ్రహ బయలుపెరుగుతును దేవతగా చేసుకుని దానితో వ్యభిచరించి దానితోనే మరి పూజలు చేయడం మొదలుపెట్టారు, ఆరాధించడం మొదలుపెట్టారు. అప్పుడు దేవుడు వారిని శత్రువులకు అప్పగించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయితే అబీమెలెకు అనేటువంటి వ్యక్తి ఎవరు అంటే మరి ఆ గిద్యోను తాలూకా ఉంపుడుగా పుట్టినటువంటి వ్యక్తి. అయితే ఆయన షెకెము ప్రాంతానికి వెళ్ళి తన తల్లి సహోదరుల దగ్గరకు పోయి అంటున్నాడు, ఇదిగో ఈ 20 కుమారుడైన అబీమెలెకు షెకెములో ఉన్న తన తల్లి సహోదరుల దగ్గరకు పోయి వారితోనూ తన తల్లి పితరుల కుటుంబీకులందరితోనూ మీరు దయచేసి షెకెము యజమానులందరూ విన్నట్లు వారితో మాట్లాడండి. 21 కుమారుడు 70 మంది మనుషులు ఏరటం మంచిదా, ఒక్క మనుషులు ఏరటం మంచిదా? ఈ మాట ఈ షెకెము ప్రజలందరికీ కూడా అబీమెలెకు సహోదరులు, తన తల్లి సహోదరులు, మేనమామలు అందరూ కూడా షెకెము ప్రజలందరికీ చెప్పినప్పుడు అయితే ఒక్కడు ఏరటం మంచిదని వాళ్ళు చెప్పినప్పుడు అల్లరి జనాన్ని తీసుకుని వచ్చి ఈ యొక్క అబీమెలెకు అబీమెలెకు ఆ గిద్యోను అనబడినటువంటి యెరుబ్బయలు తన యొక్క 70 మంది కుమారులను కూడా ఒకే రాతి మీద చంపేసి దాంట్లో ఒక్కడు మాత్రమే దాగి పారిపోయి వెళ్ళిపోతూ ఉంటే ఆయన యోతాం ప్రజలతో అంటూ ఉన్నాడు కదా, ఇదిగో షెకెము యజమానులారా, షెకెము ప్రజలారా, ఒక మాట మీకు చెప్తాను వినండి. చెట్లన్నీ కలిసి ఒకరిని అభిషేకించుకోవాలని మనసు కలిగేంట ఒక ఒలివ చెట్లన్నీ కూడా ఏరడానికి ఒలివ చెట్టు దగ్గరకు వచ్చి ఒలివ చెట్ట మా మీద నువ్వు ఏలు అనేసి అంటే ఆమె అంటుంది, ఏలమని ఒలివ చెట్టు కట్టి నేను మానవులకును దేవునికి నా తైలము ఇయ్యక మానక చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అనేసి ఒలివ చెట్టు తప్పించుకుని వెళ్ళిపోయింది. అయితే నేను రాను, నేను చేయను ఆ ఉద్యోగము, నేను యజమానుడిగా ఉండను, నేను దేవుడికి పరిచర్య చేస్తాను, మనుషులకు పరిచర్య చేస్తాను, నేను దేవుని మానవులను దేని వలన నన్ను సమ్మానించదురో ఆ నా తైలం ఇవ్వక మానేసి నేను రాజుగా ఉండను. మరి ద్రాక్ష చెట్టు అంజూరపు చెట్టు దగ్గరకు వచ్చి అంటుంది, అంజూరపు చెట్టు కూడా అదే మాట అంటుంది, నేను మీ మీద రాజునయ్యింది ఇటు అటు ఓగను అంటుంది. ద్రాక్ష చెట్టు దగ్గరకు వచ్చినప్పుడు అంటుంది, నేను ఇటు అటు ఓగటకు రాను, నేను ఆ ఉద్యోగం చేయను, నేను ఆ అధికారం నాకొద్దు, మిమ్మల్ని ఏలడానికి నేను రాను, నేను మనుషులకు దేవునికి సంతోషపెట్టే ద్రాక్షారసాన్ని ఇస్తానే కానీ నేను అన్నట్టు కూడా ఆ రాజకీయానికి రాను నేను అన్నప్పుడు అయితే ఒక ముండ్ల పొద్దారికి
ప్రజలై ముండ్ల పొదకి వెళ్ళినప్పుడు ముండ్ల పొద మాకు రాజుగా ఉండమంటే రండి, నేను మిమ్మల్ని రాజుగా ఉంటాను. ఒకవేళ కానీ మీ మీద రాజుగా నియమించుకొని గోరిని ఎడల రండి, నా నీడను విశ్రమించండి. లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చి వేయనని చెట్లతో చెప్పాను. చూడండి ఎంత భయంకరంగా ఒక ఉపమానం చెబుతూ ఉన్నాడు యోతాము. అయ్యో, ఒక ముండ్ల కుంపు లాంటి వాడే ఈ అభిమేలెకు. ఇంతమంది అన్నదమ్ములను చంపాడు, 70 మంది రాజకుమారులను చంపినాడు. వీడి ముండ్ల కంప లాంటి వాడు, ముండ్ల పొద లాంటి వాడు. జాగ్రత్త, మీరు యెరుబ్బయలు మీకు చేసినటువంటి ఉపకారాన్ని మీరు మరిచారు కాబట్టి కీడుకు ప్రతి కీడు మీకు మీ మీదకే అబీమెలెకు నుండి అగ్ని బయలుదేరి వస్తుంది. ఆ షెకెము వారిలో మిల్లే వారి ఇంటి అందరినీ కూడా కాల్చి వేస్తుందని ఆయన ప్రకటిస్తూ కొండలోనికి వెళ్ళిపోయాడు. చూడండి, ఒక్కొక్కసారి మనం కూడా కొన్ని సందర్భాల్లో చేసినటువంటి మేలుని మర్చిపోయి వాళ్ళ మీద తిరుగుబాటు చేస్తూ ఉంటాము. మన తండ్రి చేసినటువంటి మేలు, మన ఇతరులకు చేసినటువంటి మేలు మర్చిపోయి మళ్ళీ మనం తిరుగుబాటు చేస్తూ ఉంటాం. అదే తిరుగుబాటు చేసి తన సొంత ప్రజలను చంపుకొని రాజుగా నిలబడ్డాడు. అయితే యోతాం అన్నాడు కదా, ఆయనే మీకు ఒక ముండ్ల పదవలే ఉండి మిమ్మల్ని కాల్చి వేస్తాడు షెకెము ప్రజలారా అని చెప్పి పారిపోయాడు. అయితే అబీమెలెకు 70 మంది కుమారులను చంపినటువంటి ద్రోహము అబీమెలెకును వారి సహోదరుల మీదకినే దేవుడు అతని చేతులను బలపరిచి యజమానుల చేతి మీదకి వచ్చినట్లు, వారు చేసిన ప్రాణహత్య వారి మీద వచ్చినట్లును దేవుడు అబీమెలెకును షెకెము యజమానులకు వైరము కలుగుటకై వారి మీదకు దురాత్మను పంపాను. చూడండి, దేవుడు అన్యాయస్తుడి కాడు. దేవుడు అన్యాయం చేయటం అసంభవము. మనం అనుకుంటాం, అరే అలా అన్యాయం చేస్తున్నారే, వీళ్ళు అన్యాయం చేస్తున్నారే. కాదు, దేవుడు అన్యాయం చేయడు. నీకు తగిన ఫలాన్ని ఇస్తాడు. ఒకవేళ శ్రమ వస్తే తర్వాత నీకు ఆశీర్వాదం ఉంటుంది. అయితే ఈరోజు యోతాము ప్రకటించినటువంటి ఆ ప్రకటన, యోతాము ప్రవచించినటువంటి ఆ ప్రవచనము ప్రకారం దేవుడు ఒక దురాత్మను పంపించి ఆ షెకెము వారికిను అబీమెలెకు వంశం వారికిను వైరాన్ని కలుగు చేశాడు. అయితే ఇక్కడ ఒక గాలును లేపాడు. తర్వాత గాలును అనే వ్యక్తిని లేపి మందిరంలోకి పోయి అంటున్నాడు కదా, షెకెములో ఉన్నటువంటి గాలును ఈ యొక్క ఏబెదు కుమారుడైన గాలును వచ్చి అందరూ కూడా బంధువులందరూ వచ్చి ఆ యొక్క షెకెము యజమానులను అతను ఆశ్రయించి వీళ్ళందరూ కూడా అబీమెలెకును తిరుగుబాటు చేస్తే అబీమెలెకుతో అంటున్నాడు, షెకెము యాపాటి వాడు అబీమెలెకును దూషిస్తూ ఉన్నాడు. అబీమెలెకు యాపాటి వాడు, షెకెము యాపాటి వాడు. జేబేలు అతని ఉద్యోగం కాడా, ఆ మారు వాడికి దాసులు అవుదామా, నేను వాడికి ఎందుకు దాసులు అవ్వాలనుకునేటప్పుడు ఆ యొక్క గాలు తన సైన్యం అంతా కూడా అబీమెలెకు యుద్ధం చేసినప్పుడు ఆ యుద్ధంలో గాలు సైన్యము ఓడిపోయింది. అలాగే ఓడిపోతూ ఉంటే ఇంకా షెకెము ప్రాంతానికి అబీమెలెకు వెళ్తూ ఉన్నాడు. షెకెము పొలంలోనికి వెళ్తూ ఉన్నాడు. అక్కడ కూడా చాలా మంది షెకెము ప్రజలను చంపేస్తాడు. అయితే షెకెములో ఒక గోపురం ఉన్నదండి ప్రియులారా. ఆ గోపురంలోనికి ప్రజలందరూ కూడా దూరి వెళ్ళిపోయారు. అక్కడ దూరి వెళ్ళిపోయిన తర్వాత ఈ యొక్క ఒక్కొక్క కొమ్మను నరికి ఆ గోపురం ముందర పెట్టేసి అగ్నితో కాల్చేశాడు. చూడండి, యోతాము ప్రకటించాడు, అగ్ని మిల్లో వారి కుటుంబాన్ని, షెకెము వారి కుటుంబాన్ని అబీమెలెకు తలక అగ్ని వచ్చి కాలుస్తాడు అన్నాడు. అదే రీతిగా ఆ లోపల ఉన్నటువంటి ఇంచుమించు 1000 మంది స్త్రీ పురుషులు షెకెము వారందరూ కూడా చనిపోయారు. అయితే ఇంకా వెళ్ళిపోతూ ఉంటే తెబేసు పట్టణానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. అక్కడ కూడా కొంతమందిని చంపుదామని చెప్పేసి వెళ్తూ ఉంటే ఒక స్త్రీ, ఆ తెబేసు పట్టణము ఒక అద్భుతమైన ప్రహారీ గోడ, అది ఆ గోడ లోపల ఉన్నారు. ఒక గోడ మీదకి ఎక్కి ఒక ఆవిడ తిరగట్రాయి పడేసరికి అతని కపాలం తగిలింది. అయితే ఒక స్త్రీ చేతిలో చనిపోవడం ఇష్టం లేక తన పరివాడితో అంటున్నాడు, నన్ను చంపు అంటే ఆయన చనిపోయి అబీమెలెకు చనిపోయాడు. చూడండి, అంత భయంకరమైన స్థితిలో జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ. ఎందుకు ఇలా జరుగుతూ ఉంది? అయితే కారణం ఏంటంటే అబీమెలెకు చేసిన ద్రోహమే తన కుటుంబం మీదకి, ఆ షెకెము దానికి ఎవరు సహకరించారో ఆ గ్రామస్తులకిను, ఆ పట్టణస్తులకిను, ఆ కుటుంబం మీద దేవుని ఉగ్రత వచ్చింది. దేవుని ఉగ్రత వచ్చి కాల్చి వేసింది. ఈరోజు దేవుని ప్రజలకు నువ్వు
నువ్వు సమాధానముగా ఉంటే సరాసరి సహోదరుడా, దేవుని ప్రజలతో, దేవుని బిడ్డలతో, దేవుని సంబంధికులతో నువ్వు సమాధానం కలిగి ఉన్నట్లయితే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు. కానీ దేవుని ప్రజల మీదకి, దేవుని కుటుంబం మీదకి, దేవుని తాలూకా మనుషుల మీదకి, జనులందరి మీదకి అతిక్రమించినట్లయితే ఇదిగో దేవుడు మరి ఈ షెకెము ప్రాంతాన్ని, ఈ యొక్క మరి షెకెము ప్రాంతం ఎలాగైతే దేవుడు నాశనం చేశాడో, వాళ్ళ నుంచి శత్రువులు లేపాడు, వాళ్ళే కొట్టుకుని చనిపోయారు లాస్ట్కి. చూడండి, ఈరోజు మనం భయపడడం అవసరం లేదు. నువ్వు ఒంటరిగా ఉన్నావు, భయపడద్దు. యోతాము ఒంటరిగా ఉన్నాడు, ఇటు అటు కదలలేదు. విషయాన్ని ప్రకటించాడు, ప్రభు ప్రార్థన చేశాడు, వెళ్ళిపోయాడు. అంతే, దేవుడే యుద్ధం చేశాడు. ఈరోజు నీ పక్షాన్ని నుండి కూడా దేవుడు యుద్ధం చేయను గాక. ఆమేన్.